ఓకే. హాయ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరికీ షలోమ్ అండి. అందరి స్నేహితులందరికీ షలోమ్. వెల్కమ్ టు భారతి ఛానల్ అండి. నేను ఛానల్ పేరు చెప్పట్లేదు. ఇన్ని రోజుల సంధి ఛానల్ పేరు చెప్పట్లేదు ఫ్రెండ్స్. వెల్కమ్ టు భారతి ఛానల్ అండి. దేవుడు మరి గడిచిన రాత్రంతా, గడిచిన దినమంతా కాచి కాపాడిండు. దేవునికి మనం కృతజ్ఞతలమై ఉన్నాము. దేవునికి స్తుతి చెల్లిద్దాము. సజీవ లెక్కలైతే ఉన్నాము ఫ్రెండ్స్ మనమైతే. కాబట్టి దేవునికి థ్యాంక్ యూ చెప్పుకున్నాము. మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా. నా వీడియో చూస్తున్నారు అంటే క్షేమంగా ఉన్నట్టే. ఓకే. నా వీడియో చూసే వాళ్ళు ఉన్నారు, చూస్తున్నారంటే చూసే వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారు. క్షేమంగా ఉంటేనే కదా వీడియో చూస్తారు. కాబట్టి అందుకంటున్నా ఫ్రెండ్స్. కాబట్టి అందరికీ మరి దేవుడు వాగ్దానం అయితే చదివి వినిపిస్తా ఫ్రెండ్స్. చదివేస్తా ఫ్రెండ్స్, వినండి. వాగ్దానము: నిన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. మళ్ళీ చెబుతున్నా ఫ్రెండ్స్. నిన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. ఓకే. మంచి వాగ్దానం అయితే చదివేసుకున్నాము. నాతో పాటు మీరు కూడా చదువుకోండి. నాతో పాటు అంటే నేను చదివినప్పుడే కాదు ఫ్రెండ్స్, మీరు కూడా చదువుకోండి. మీకు అంటే ఉదయం లేచినప్పుడు యాజ్ యువర్ లైక్ ఎప్పుడైనా చదువుకోవచ్చు, చదువుకోండి. ఈరోజు ప్రేయర్ టాస్క్ ఏంటి అని ఆలోచిస్తున్నారా ఫ్రెండ్స్? నా వీడియో డైలీ చూసేవాళ్ళు ఆలోచిస్తారు ఏంటి అనేసి చూస్తారు కదా. చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్. నా వీడియో ఓపికతోని చూస్తున్నారంటే మీరు చాలా గ్రేటు. సజీవుడైన దేవుడి గురించి చెప్తున్నా కాబట్టి నా వీడియో మీరు చూస్తున్నారు కాబట్టి చాలా గ్రేట్ ఫ్రెండ్స్. మీరు నా వీడియో ఓపికతో చూసే వాళ్ళందరికీ, కొత్తగా చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా గ్రేట్. మీకు దేవుడు బ్లెస్సింగ్స్ మోర్ దాన్ ఇచ్చునుగాక మీ అందరికీ. నా వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. మీకు నచ్చినట్టు అయితే, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. సో ఈరోజు టాపిక్ ఏంటి, ప్రేయర్ టాస్క్ ఏంటి అంటే క్రిటికల్గానే ఉంది ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ తీసుకున్నది అంటే లేడీస్ గురించి చెప్తున్నాను. యంగ్ అమ్మాయిలు ప్రెగ్నెన్సీ అయ్యి పిల్లలు పుట్టే వరకు కూడా వెయిట్ చేసి ఆ బేబీస్ని ఎక్కడో వదిలి, చెత్తలో, హాస్పిటల్స్ దగ్గరలో ఇట్లంతా వదిలేస్తున్నారు కదా ఫ్రెండ్స్. సో వారి గురించి మనం ఈరోజు ప్రేయర్ టాస్క్ తీసుకున్నాము. అట్లాంటి హృదయం వారికి దేవుడు తొలగించాలి అనేసి వాళ్ళు బాధ్యత కలిగి ఉండాలి. అట్లా బేబీస్ని వదిలేయకూడదు కదా. పుట్టిన పిల్లలకు ఎంత సఫిషియెంట్గా ఉంటుంది, ఎంత అప్సెట్గా ఉంటుంది. వాళ్ళు ఎవరికైనా దొరికితే తీసుకుంటారు, ఎవరికి దొరకకపోతే ప్రాణాలు కోల్పోతారు కదా ఫ్రెండ్స్. దేవుడు వారికి జీవం ఇచ్చి ఆయుష్నిచ్చి భూమి మీదకి వదిలేసినప్పుడు అట్లా చేయడము తప్పు కదా ఫ్రెండ్స్. ఆ తప్పిదము చేయకుండా ఎవరి హృదయాలు అంత కఠినంగా ఉండకుండా, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ బాధ్యత కలిగి ఎలా పిల్లల్ని కంటారో వాళ్ళు కూడా ఒకవేళ ప్రెగ్నెన్సీ అయితే ఇది ఎవరితో అవుతారు, ఎవరైనా అయితే. కాబట్టి వారి హృదయాలు అంత కఠినంగా ఉండకుండా దేవుడు చూడాలని, అలాంటి సిచ్యువేషన్ ఎవరు కూడా తెచ్చుకోకుండా ఉండాలని మనం ప్రేయర్ చేద్దాం ఫ్రెండ్స్. ఈరోజు అందరి ప్రేయర్ టాస్క్ ఇదే ఫ్రెండ్స్. అట్లాంటి కఠినమైన హృదయాలు, స్వార్థమైన హృదయాలు ఉండకుండా, అలాంటి మనం చూస్తున్నాము,
అలాంటివి చూడకుండా దేవుడు వాటిని అందరు చేయాలని, అట్లాంటి సిచ్యుయేషన్ ఎవరికి రావద్దు, కలగకూడదు అనేసి మనము ఈరోజు ప్రేయర్ టాస్క్ తీసుకున్నాము. అంటే ప్రపంచం అంతట్లో కూడా జరుగుతాయి అవి, అట్లా జరుగుతున్నాయి కాబట్టి అలాంటివి సంఘటనలు జరగకుండా ఉండాలి అనేసి దేవుడి దగ్గర మనం వేడుకుందాము ఫ్రెండ్స్. దేవుణ్ణి అడుగుదాము. మన పని ఏమిటి? దేవుణ్ణి అడగడం కదా. ఆయన చిత్తము మంచిని మనం అడిగినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. ఏ ఏ టైం అయినా దేవుడు మనకు దాన్ని చేసి చూపిస్తాడు. మనం మంచిని అడిగినప్పుడు, మనం స్వార్థంగా వ్యతిరేకంగా దేవుణ్ణి అడిగితే అది చేయకపోవచ్చు, చేయడు. నేను చెప్తున్నా ఫ్రెండ్స్, అందరికీ చెప్తారు, అందరికి తెలిసిన విషయమే ఫ్రెండ్స్. కాబట్టి దేవుణ్ణి ఈరోజు అట్లా నెగ్లిజెన్సీగా పిల్లలు పుట్టేంత వరకు వెయిట్ చేసి పిల్లల్ని కానీ రోడ్డు పైన అక్కడెక్కడ వదిలేసే వాళ్ళ రోజులు, ఆ గడియలు మనం ఇక మీదట చూడొద్దు. అలాంటి సంఘటనలు జరగకూడదు అనేసి మనం ఈరోజు ప్రేయర్ టాస్క్. అలాంటి హృదయాలు ఎవరికి ఉండొద్దు. దేవుడు అట్లాంటి మనస్తత్వం ఎవరికి ఉంచకుండా తీసివేయాలని మనము గట్టిగా కోరుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు ఇంతకుముందు ప్రేయర్ టాపిక్స్ ఒక వర్షన్ అయితే, ఇది ఒక వర్షన్ కదా, మీకు అందరికి తెలిసిందే. కాబట్టి నా వీడియోస్ లేడీస్ చూస్తున్నా, జెంట్స్ చూస్తున్నా, సో అందరూ దేవుడిని అయితే గట్టిగా అడగండి. ఎందుకంటే మనం ఎవరు ఎలా పోతే మనకేంటి అనేసి వద్దు. ఎందుకంటే మనం ఒక మంచి కోరుకోవడం ద్వారా మనకు ఒక కొంచెం మంచి జరుగుతుంది కదా ఫ్రెండ్స్. నా ఛానల్ వాళ్ళు చూసే వాళ్ళందరూ కూడా మంచి రెస్పాన్సిబుల్ పర్సన్స్ అని నేను చెప్తున్నా. కాబట్టి నా ఛానల్ చూస్తున్నారంటే మీరు బాధ్యత కలిగిన వారు అనేసి నాకు తెలుసు. కాబట్టి నా ఛానల్ చూస్తున్న వారికి చెప్తున్నా ఫ్రెండ్స్, బాధ్యత కలిగి మీరు ప్రేయర్ చేయండి. నేను చెప్పే ప్రతి టాపిక్ కూడా ప్రేయర్ చేయండి. మనకు లాభం వస్తుంది ఫ్రెండ్స్, లాభం రాదు అని అనుకోవద్దు. ఎప్పుడైనా దేవుడు ఏదో సమయంలో మనకు మేలు చేస్తాడు. మనం ఒకరి మంచి కోరడం అదే మన ఛానల్ టాస్క్ కదా. కాబట్టి కోరుకుందాము ఫ్రెండ్స్, అలాంటి సంఘటనలు జరగకూడదు అని కోరుకుందాము. నా వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూస్తే తెలుస్తుంది. కాబట్టి వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఎండింగ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఎండింగ్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది. ఓకే, ఈరోజు బర్త్డేస్ సెలబ్రేషన్స్ చేసుకునే వాళ్ళందరికీ దేవుడు బ్లెస్సింగ్స్ నిండుగా ఇచ్చునుగాక, దేవుడు వారిని ఆశీర్వదించునుగాక. ఈరోజు పుట్టిన పిల్లలందరికీ దేవుడు బ్లెస్సింగ్స్ ఇవ్వునుగాక, ఆయుష్ని ఇవ్వునుగాక. వారందరికీ సెలబ్రేషన్స్ ఇంకా అదర్ చేసుకునే వాళ్ళందరికీ కూడా దేవుడు మరి దీవించాలని మనం కోరుకుందాం. నా ఛానల్ చూసే వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. నాకు సపోర్ట్ చేయండి. ఇంకేమన్నా ప్రేయర్ టాస్క్లు ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. నాకు తెలియని పెద్దవాళ్ళు ఎవరైనా చూస్తుంటే నా వీడియోస్, ప్రేయర్ టాస్క్లు, ఇంకేమేమి గురించి ప్రేయర్ చేయాలో చెప్పండి ఫ్రెండ్స్. నా చిన్నవాళ్ళు చూస్తున్నట్లయితే చాలా ధన్యవాదాలు. మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. కాబట్టి ఈరోజు దేవుడు మనందరికీ తోడుగా ఉండాలని, ఈ దినమంతా మనం గడిచిపోవాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఫ్రెండ్స్. ఓకే, అందరికీ హ్యావ్ ఏ నైస్ డే అండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. బాయ్ ఫ్రెండ్స్.